రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడని మళ్ళీ ప్రూవ్ చేసిండు సుజిత్ అన్న. వచ్చేసి గంభీర అంతే. సినిమా మాస్ యాక్షన్ అన్న, అసలు అన్న కత్తి పట్టుకొని నరుకుతుంటే రక్తం వేరేలై పారుతుంది. ఘోరంగా తీసిండు అన్న సినిమా. సుజిత్ అన్న థ్యాంక్ యూ, అసలు థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ అన్న. హిట్ కొట్టేసినాం, అయిపోయింది. మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏం కావాలో అది సుజిత్ భయ్య అచ్చు చూపెట్టినట్టు చూపెట్టిండు. ఫుల్ మీల్స్ కాదు, డబల్ మీల్స్. బిర్యానీ కాదు, దమ్ బిర్యానీ, హైదరాబాద్ కి బిర్యానీ అంటే ఏంటో చూపెట్టాడు. తమన్ భయ్య ఫస్ట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. తమన్ భయ్య సినిమాని పైనకి అంటే పైనకి డబల్ లేపిండు అంతే అన్న. మా ఫ్యాన్స్ కి కావాల్సిన వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఫ్యాన్స్ అనుకున్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది అన్న. ఫ్యాన్స్ బయట ఫ్యాన్స్ తెలీదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మీల్సే. ఎక్స్పెక్టేషన్ ఒకప్పుడు జానీ, తర్వాత పంజా, ఆ ఫిలిమ్స్ ఫ్లాప్ అయినాయి. అవి ఎందుకు ఫ్లాప్ అయినాయో దాన్ని బట్టి సుజిత్ తీసిండు. ఆ డైరెక్షన్ ని ఇప్పుడు మళ్ళీ హిట్ చేసినాం అంతే. సుజిత్ సాంబు అనేది చూపించిండు. సుజిత్ సాంబు కాదు, ఇది ఫ్యాన్ బాయ్ సాంబు. అది ఒకటే మాట. సుజిత్ ఎక్కువ, హరీష్ శంకర్ ఎక్కువ అంటే మీరు ఏం చెప్తారు? సుజిత్తే మాకు ఇప్పుడు ఒకటే మాట, హిట్ కొట్టేసా. రికార్డులు పగిలిపోతాయి నైజాంలో. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే పవన్ కళ్యాణ్ నుంచి ఇట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మాస్ స్టఫ్ మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఒక 20 minutes ఎంత స్టైలిష్గా ఉందంటే పవన్ కళ్యాణ్ నుంచి మేము అదే ఎక్స్పెక్ట్ చేసాం. చాలా బాగా చేశారు. సుజిత్కి థ్యాంక్ యూ చెప్తున్నాం, మంచి స్టైలిష్ లుక్ ఇచ్చినందుకు. స్టైలిష్ లుక్ అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించేంత ఉందా? అది వేరే స్టైల్, బట్ ఈ స్టైల్ కూడా బాగుంది. ఇట్స్ బీన్ లైక్ ఏజెస్, లైక్ మాకు స్ట్రైట్ ఫిలిం వచ్చింది. చాలా బాగా హ్యాండిల్ చేశాడు పవన్ కళ్యాణ్ని. అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. తమనన్న అయితే మ్యూజిక్ సూపర్ ఇచ్చాడు. ఐ మీన్ హోల్ టీమ్, డివివి గారికి కానీ ఎవరికి కానీ. పవన్ కళ్యాణ్ అయితే ఇట్లాంటి మూవీస్ అట్లా 2-3 years ఒకసారి తీస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. OG2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా మంది అభిమానులు కూడా చెప్తున్నారు. OG2 టైటిల్ వేసాడు, లాస్ట్ లో వేసారు. OG2 ఉంది. అంటే ఓజీలో అకిరానందన్ లేరు. ప్రభాస్ గారు ఏమైనా ఉన్నారా? ప్రభాస్ ఉంది, సినిమాటిక్ యూనివర్స్ లో ఉంది. మన ఓజీ అనేది ఒక సినిమాటిక్ యూనివర్స్. ఓజీతో స్టార్ట్ అయిందా లేకపోతే సాహోతో స్టార్ట్ అయిందా అనుకోవచ్చా? సాహో లింక్ ఇచ్చాడు ఇందులో. సాహో లింక్ ఇచ్చాడు. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ SCU మనకు కూడా ఉంది తెలుగులో. థ్యాంక్ యూ. చాలా బాగుంది, ఫ్యాన్స్ కి చాలా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అసలు దారుణం. సెకండ్ హాఫ్ ఒక్క సెకండ్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉందా? అంతకు మించి ఉందా? అంతకు 10,000 times ఉంది దాంట్లో. ఓకే, ఫుల్ హ్యాపీ. ఫుల్ మీల్స్ బిర్యానీ, అదేంటి జంబో ప్యాక్. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చా? 100%. ఓకే, థ్యాంక్స్ అన్న. అంటే మీరు రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తారు? మీరు కింద నెంబర్ చెప్పండి. బియాండ్ రేటింగ్ బ్రదర్, రేటింగ్ ఇచ్చేంత సినిమా కాదు. యు జస్ట్ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. నో రేటింగ్స్ అతీతం ఇది. ఒకటే మాటలు లేవు. మేసం తిప్పి చూపించని తెలుగు వాళ్ళు అంటే ఏంటో. తమని చెప్పినట్టు మేసం తిప్పే గ్యాంగ్స్టర్ అంటే. మీ ఛానల్లో అందరికి నేను డైరెక్ట్ గా సవాల్ ఇస్తున్నా, సండే లోపు నాకు ఒక 5 టికెట్లు ఇప్పితే మీ అందరికి నీకు ఏం కావాలో చేస్తా. అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇంటర్వెల్ గూస్ బంప్స్, క్లైమాక్స్ గూస్ బంప్స్. ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ తోప్. ఒక్క మైనస్ కూడా లేదు. ఫ్యాన్ అని కాదు కానీ ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, ఎక్సలెంట్. అది బిగ్గర్ దెన్ హరీష్ శంకర్. వచ్చాడు మనోడు. గబ్బర్ సింగ్ 100 రెట్లు ఉంది. గబ్బర్ సింగ్ 100 రెట్లు ఉంది. చాలా భయపడతాడు వస్తాడు బాగా సింగ్ ఎలా తీయాలని చెప్పి. కంపల్సరీ బ్లాక్ బస్టర్, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. 12 ఏళ్ళ తర్వాత ఒకసారి కళ్యాణ్ బాబు ఇట్టు కొడుతున్నాడు. బ్లాక్ బస్టర్ ఆల్రెడీ ఇండస్ట్రీ ఇట్టు కొట్టడం కాదు, స్టోరీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి. అన్నారు కదా కళ్యాణ్ స్వాగ్ అని, చచ్చిపోతారు స్వాగ్ కి. నడిచి వస్తేనే మెంటల్ అయిపోయాం. కటానా తీస్తాడు. చాలా బాగుందండి. క్లైమాక్స్ అన్నారు కదా, హైప్ చూసి పోతారు, సినిమా చూసి పోతారు.
పక్కా పోతారు. సినిమా సీన్ క్లైమాక్స్ అన్న, సీన్ క్లైమాక్స్. ఈ రోజే ఇగో చూడు, ఇంకా రక్తం వస్తుంది. అండ్ ఇంకొకటి వన్ మోర్, ఒక మీ రివ్యూ ఇచ్చే పర్సన్ ఆ టికెట్ నేనే ఇప్పించిన టికెట్ కి, కానీ టికెట్లు ఇచ్చి మరి పంపిస్తున్నారు. అట్లా అని కాదు, వన్ ఆఫ్ ది ఫ్యాన్ అతను కూడా దానికి కూడా నిరాశ దొరకలేదు. బట్ ఆయన రివ్యూ చెప్పేటోడు, అన్ని సినిమాలు రివ్యూ చెప్పేటోడు. బట్ మేమే టికెట్ ఇప్పించి అరే చెప్పురా బాబు అన్నట్టుగా మేమే ఎంకరేజ్ చేయలేదు. బట్ దాని జెన్యూన్ ఇచ్చిండు. బట్ మేమైతే ఒకటే ఓకే రైట్. సో గైస్, అంటే ప్రతి మూవీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేశాడు. కటానా ఈ సెకండ్ తీసుకోరా ప్లీజ్. ఆల్రెడీ సుజిత్ అనౌన్స్ చేశాడు సినిమాటిక్ యూనివర్స్. అటాచ్ ఉంది, ట్విస్ట్ ఉంది, చూడండి పక్కా. ఇప్పుడు పవర్ చూసారు, నెక్స్ట్ లవర్ చూడాలా? అన్ని చూస్తాడు. ఇందులోనే లవర్ కూడా ఉన్నాడు. పవర్ స్టార్, లవర్ అన్ని పవర్ స్టార్ అన్న. తమిళలో చూసాం, ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ గారి మూవీతో స్టార్ట్ అవబోతున్నాయా? స్టార్ట్ అయిపోయింది. ముంబైని వెళ్తున్నాడు. థియేటర్ లో జాగ్రత్త. ఆయన వచ్చడానికి వచ్చాడు, తలకాయ నరకడానికి వచ్చాడు. తమను లాస్ట్ సినిమాలో స్పీకర్లు జాగ్రత్త అన్నారు కదా, ఇప్పుడేమో మనుషులు జాగ్రత్త థియేటర్ లోపల పీక్తారు ఏడు కాడికి. సినిమా చెక్కేసింది డైరెక్ట్. ఒక శివ, ఒక ఓజీ, ట్రెండ్ సెట్టర్. ఇంకా నుంచి ఓజీయే అంతే. మాట్లాడాలన్నా మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఏం బాగుందని అడిగావు కదా, సినిమా ఆయన ఫైటు, కటానా తిప్పే విధానం, ప్లస్ బీజియం, మెయిన్ పాయింట్ బీజియం. తమ్మన్న చెప్పినట్టు చేశాడు. అది బీజియం డైలాగ్ చెప్తా కూడా గొంతు రావట్లేదు. అందులో పవన్ కళ్యాణ్ చెప్పాలి, నేను చెప్తే చెప్పలేము. మీరు చెప్పండి, అకీరానందన్ ఈ సినిమాలో ఉన్నాడంటూ కూడా చాలా మంది ఫ్యాన్స్ సస్పెన్స్ అండి. లేదు సస్పెన్స్, అది మేము చెప్పడం బాగోదు. అది చాలా మంది మూడ్ ఆఫ్ అవుతారు. అది చూడాలా. సస్పెన్స్ అంటే సస్పెన్స్ ఖచ్చితంగా, ఖచ్చితంగా సస్పెన్స్. అదే చూడాలి. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అయితే ఫుల్ ప్యాక్ బిర్యానీ అండి. OG2 ఉందా? ఆల్మోస్ట్ OG2 ఇది మాత్రం చెప్పగలరు. చెప్పకండి బాబు. ఎలాగైందంటే బయట మాత్రం అంబులెన్స్ రెడీ పెట్టుకోవడం మంచిది. థియేటర్ లో మొన్నటిదాకా అన్నట్టు భయ్య చెప్పాడు, మొన్నటిదాకా బాక్సులే పగిలిపోయా, ఇప్పుడు ఆల్మోస్ట్ మనుషులు కూడా పగిలిపోతున్నారు. తప్పకుండా భయ్య. సో కాకపోతే ఒకటి, ఫస్ట్ డే అని కాకుండా మీరు సెకండ్ డే వచ్చి చూసుకోవడం మంచిది. సెకండ్ డే థర్డ్ చాలా అంటే చాలా మంది క్రౌడ్ వస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఇంకా రచ్చరచ్చ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొద్దిగా జాగ్రత్తగా సినిమా చూసుకోవాలి. చాలా మాకు తెలిసి థియేటర్ వాళ్ళకి మేము ముందే ఇంకా ఇస్తున్నాండి. బయట అంబులెన్స్ అనేది పెట్టుకుంటే మేబీ ఫ్యాన్స్ చేసే రచ్చకి తొక్కి స్లాట్ లో కూడా జరగవచ్చు. కాబట్టి బీ కేర్ఫుల్ అనమాట. సూపర్ డూపర్ సూపర్ 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 డూపర్ సినిమా చాలా బాగుంది. అందరు చూడండి, సూపర్ బాగుంది సినిమా, చాలా బాగుంది. ఫైట్స్ అసలు పవన్ కళ్యాణ్ ఇన్ని సంవత్సరాలు ఇలాంటి సినిమా అసలు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఇంత కష్టపడతాడు అనుకోలేదు సార్. అంత కష్టంతో చేసిన సినిమా సార్, చాలా సూపర్ ఉంది సార్. ఇలా చేస్తున్నాడు సూపర్ సార్. ఆయన ఒక డిప్యూటీ సీఎం అయ్యి, ఒక పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయ్యింది. ఇంత కష్టపడ్డా సార్ అనిపిస్తుంది సార్. ఇంత కష్టపడి సినిమా సూపర్ సార్. అసలు మ్యూజిక్ మన త్రివిక్రమ్ సూపర్ సార్. అసలు సుజిత్ సార్, సుజిత్ సూపర్ సార్. సుజిత్ పవన్ కళ్యాణ్ కి ఒక తండ్రి లాగా ఎంచుకున్నాడు సార్ సుజిత్. ఆయన జానీ సినిమా తర్వాత జానీ సినిమా చూసి సుజిత్ ఎంచుకున్నాడు సార్. సూపర్ సార్. సూపర్ సినిమా. ఇట్లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు ఎవరు తీయరు సార్. అసలు ఈ పొజిషన్ ఉంది సార్. నువ్వు ఏంటంటే, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అభిమానులు, భక్తులము. మేమేంటంటే ప్రతి సినిమా వచ్చేసరికి ఛానల్ వేసుకొని ₹1,000, వరకు చేస్తా ఉంటాం. అలాంటిది అల్లరి చేస్తాం, గోల చేస్తాం, అన్ని చేస్తాం. కానీ ఈ సినిమా చూస్తాము అందరము నిశ్శబ్దంగా ఈ స్టోరీని, ఈ మొత్తం పాటల్ని అన్నింటినీ
అలా సైలెంట్ గా విని గమనించి ఎంతో చేశామన్నమాట. ఎందుకంటే అల్లరి ముందే చెప్తున్నా భయ్య, ఏదో ఒకటి చెప్పడానికి మాత్రమైతే కాదు, సినిమా చూడండి, చూసిన వాళ్ళు మాత్రమే అడగండి. కొంతమంది నెగిటివ్ టాక్ కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నెగిటివ్ టాక్ ఇచ్చేవాడికి ఇంకా పగిలిపోతుంది. ముందే చెప్తున్నాను. జై పవర్ స్టార్, జై జనసేన. ముందే చెప్తున్నా, సినిమా చూడకుండా మాత్రం నెగిటివ్ ఇవ్వద్దు. ఇట్టు కొట్టాడా తిప్పేశాడు, ఇట్టు బ్లాక్ బస్టర్ కొట్టాడా. ఇగో బట్టలు తిప్పి సుజిత్ కి ఎక్కడ గుడి కట్టాలి చూడండి. ప్లేస్ సుజిత్ కి ఎక్కడ గుడి కట్టాలి, గుడి కట్టేద్దాం అందరూ కలిసి. సుజిత్ కి తమని కలిపి గుడి కట్టేద్దాం. తింపేశాడు భయ్యా, బుర్రపాడు బాహుబలి కూడా మీరే చూస్తున్నారు. బట్టలు చెప్పుకోవాలి అన్న అవసరం. నెక్స్ట్ 1 వీక్ యాంటీ ఫ్యాన్స్ టికెట్ ఇప్పి మనం ఒక సాల్ మాస్టర్ పవన్ కళ్యాణ్, మాస్టర్ పవన్ కళ్యాణ్, ఇండియా మొత్తం మాస్టర్ పవన్ కళ్యాణ్, ఇండియా మొత్తం పవన్ కళ్యాణ్. తోపు బాబులేదు బాబు, పవన్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సారీ. సూపర్ చచ్చిపోతే ప్రెస్ మొత్తం సూపర్. ఫస్ట్ టైం పుష్కరాలు 12 సార్లు కోసం వస్తాయి. ఈసారి పుష్కరాలు ముందు కట్టి వచ్చాయి. ఒక్కటే మాట, ఆల్రెడీ ఇంత ముందు తమనన్నా చెప్పిండు ప్రీ రిలీజ్ ఈవెంట్ లా. ఒక్కటే మాట, బయటకు వస్తారు, మీసం తిప్పుకొని బయటకు వస్తారు. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క ఫ్యాన్ మీసం తిప్పుకొని బయటకు వస్తారు. పిఎస్కే కలిసిపోయి ఒక ఫ్యాన్ మూవీ ఎట్లా తీస్తే ఎట్లా ఉందో కళ్యాణ్ మామయ్య మళ్ళా బ్లాక్ బస్టర్. కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళా బ్లాక్ బస్టర్. కళ్యాణ్ మామ మళ్ళా బ్యాక్. రికార్డింగ్ బద్దలు కొడుతుంది. ఇంకోటి ఏం చెప్తున్నాడు అన్న, స్పెషల్ రోజు 2 అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న రిలీజ్ అయ్యేటప్పుడు వెళ్ళా, అక్కడ ఏం రిలీజ్ చేయలేదు. కానీ ఆ బీజేపీ కి తమరాకి రెండు తమిళ బీజేపీ తెలుగుడికి బండారు అయితే మ్యూజిక్ అయితే సాగు తగ్గింది. మ్యూజిక్ అయితే చాలా సినిమా అందరు చూడాలి. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరు చూడాలి. అసలు సినిమా ఎక్స్ట్రాడినరీ ఉంది. అసలు మనం సీట్ లో కూర్చోడానికి లేదు, ఒక్క నిమిషం కూడా సీట్ లో కూర్చోడానికి లేదు. కళ్యాణ్ బాబు చూస్తూ చచ్చిపోవచ్చు. అసలు మనం కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నామో అంతకు 100 రెట్లు ఎక్కువ చూపించారు సుజిత్ గారు. తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇంతవరకు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. కళ్యాణ్ బాబు గారి యాక్షన్ మాత్రం థండర్ స్టార్మ్, వేరే లెవెల్. అంతకు మించి కాదు, అంతకు మించి ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇట్లా కల్ట్ చూపించారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి. సో ఇది ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి మాత్రం ఒక పండుగ లాంటిది. అంటే అందరు హిట్ అంటారు, రివ్యూ అడగాల్సిన అవసరం లేదు. హిట్ జిందాబాద్ కళ్యాణ్ బాబు. దేవుడే, ఆంధ్ర దేవుడు, తెలంగాణ దేవుడే, దేవుడు. గబ్బర్ సింగ్ సినిమా చూసావా అని అడగద్దు, ఎన్నిసార్లు చూసావా అని. ఓజీ హిట్ అయిందా అని అడగద్దు, ఎంత పెద్ద హిట్ అయిందని అడగాలి. బాబులకే బాబు, బాబులకే బాబు. అన్న సినిమా సూపర్ హిట్ మూవీ, సినిమా రుట్టి మూవీ. అలాంటి మూవీ తీయాలంటే తెల్లం ఉండదు భయ్య. ఉల్లా చెప్పేస్తున్నా, ఇంతకే సలారు
సూపర్ 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 లే బ్రో బాగుంది ర్యాంప్ తమిళ మ్యూజిక్ అయితే ఇచ్చిపాడు అది అది ఫుల్ ఫ్యాన్ స్టాప్ సినిమా మొత్తం ఎక్స్పెక్ట్ చేయనే ఉంటాయి బీజిఎంస్ లోపల వెయిట్ పోయితే అది పుష్ప గానీ సలార్ గాని తీసుకుంటే ఒక ఫైట్ 2 ఫైట్లు ఉంటాయి కాటన్ ఫైట్ అని రపాల ఫైట్ అని అన్ని ఫైట్లు ర్యాంప్ అది తగలబడిపోతారు ఇంటర్వ్యూలు చూస్తే చచ్చిపోతారు అందరూ. సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ చాలా బాగుంది నిజంగా ప్రతి సీన్ ఎలివేషన్ క్లోజ్ బుక్స్ వస్తున్నాయి క్లోజ్ బుక్స్ ఎక్కడ పడితే అక్కడ ఎలివేషన్ ఉంది మామూలుగా లేదు కంబ్యాక్ 1 సెకండ్ పవన్ కళ్యాణ్ గారు సిక్కున్నంత వరకు ఇంకా హిట్ కొడుతూనే ఉంటారు భయ్య సూపర్ డూపర్ ఇదే పొజిషన్ కూర్చొని చూశాను శ్రీరాములు థియేటర్ నాకు టికెట్ కూడా నాకు తెలియకుండా ఒకటి కూర్చొని పెట్టి లోపల అందరికి వదిలాను కూర్చొని చూడండి అని శ్రీరాములు థియేటర్ అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను కానీ మూవీ అయితే నిజం చెప్తున్నాను పిచ్చి అంటే ఇదే పవన్ అన్న సత్తా ప్రతి ఒక్క సినిమా చూస్తున్నాడు ప్రతి ఒక్క సినిమా నేను చూసినాను ప్రతి ఒక్కరికి బయటికి పంపించేస్తున్నారు కానీ ఈ పవన్ అన్న ఫ్యాన్స్ కి ఎవరు ఆపలేరు తుఫాన్ అంతా ఏంటో దసరా పండుగ అబ్బా ఏంటో దసరా ముందుగానే వచ్చేసింది ఇలాంటి మూవీ అసలు నా జీవితంలో పవన్ అన్న సినిమా ఇప్పటి వరకు నేను చూడలేదు ఒక పుష్ప ఒక బాహుబలి ఒక మళ్ళీ ప్రతి ఒక్క రికార్డు బ్రేక్ చేసేస్తుంది ఎన్ని కోట్లు కొడుతుందంటే మాటల్లో చెప్పలేము రాసుకోవడానికి అనుకోవడానికి అసలు ఏం లేదు 4-5 కోట్లు 2,000-3,000 కోట్లు పక్క కొడుతుంది ఈ సినిమా ప్రతి చూసినందుకు ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను మూవీ ప్రతి ఒక్కరు 2,000-3,000 పెట్టేసి వచ్చారు కానీ వాళ్ళందరికీ చాలా అంటే చాలా హ్యాపీ వచ్చింది థ్రిల్లింగ్ వచ్చింది మూవీ అయితే నిజం చెప్తున్నాను సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ మళ్ళీ రేపు వస్తా మళ్ళీ రివ్యూ చేస్తా రేపు గన్న పట్టుకొని వచ్చి ఒక్కొక్కరిని ఇలా కాల్ చేస్తా జై జనసేన జై పవన్ కళ్యాణ్ చాలా బాగుందన్న కంప్లీట్ గా ఫ్యాన్ ఫెస్ట్ అని చెప్పుకోవచ్చు కంప్లీట్ గా ఫ్యాన్స్ అయితే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు వాళ్ళకైతే 100% వాళ్ళకైతే ఫుల్ మీల్స్ అయితే పెట్టాడు కాకపోతే ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఒక రెగ్యులర్ ఒక గ్యాంగ్స్టర్ డ్రామాలా వెళ్ళిపోయింది దానివల్ల ఏంటంటే ఒక డ్రామా పెద్ద 1 సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది బట్ అది తీసేస్తే ఒక స్టోరీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎలాంటి ఎలివేషన్ మనం కోరుకుంటామో ఆయన దగ్గర నుంచి ఎలాంటి స్క్రీన్ పెన్స్ ఎలా వాడుకోవాలో సుజిత్ అయితే 100% స్క్రీన్ మీద చూపించాడు ఎక్కడ ఒక 1% కూడా ఆయన కనిపించాడు ఎక్కడ ఒక డల్ సీన్ కూడా ఎక్కడ లేదు ఓన్లీ హీరోయిన్ ట్రాక్ వరకు కొంచెం ఆ ఎమోషన్ ని పండించాలని ఉన్నా సరే ఎక్కడ ఒక డల్ మూమెంట్ లేదు ప్రతి సీన్ కూడా ఇప్పుడు వరకు మేము కళ్యాణ్ గారి స్క్రీన్ మీద ఇంత బాగా చూడలేదు అన్న లెవెల్ అయితే ప్రతి సీన్ కొట్టాడు బీజం అయినా రిలేషన్స్ అయినా సరే సుజిత్ తమనైతే ఇద్దరు కల్టనా కొడుకులు వాళ్ళైతే 100% న్యాయం చేస్తారు 200% న్యాయం చేస్తారు ఇచ్చారు లీడ్ ఇచ్చారు అండ్ ఇంకొకటి ఎస్సీ అని చెప్పారు కదా అది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది కాకపోతే ప్రభాస్ గారిని ఇంకేదైనా పెట్టుంటే బాగుంటుంది అనిపించింది ఒక స్ట్రాంగ్ హీరో క్యారెక్టర్ చూపిస్తున్నా సరే ఎందుకో విలన్ క్యారెక్టర్ అంత గ్రిప్పింగ్ అయితే లేదు కొత్త మీకు ఓజీలా కొత్తగా కనబడతాయి పాతోడు కూడా ఉండడు కొత్తదే మొత్తం సీన్ మొత్తం కొత్తదే అన్న మాత్రం చేస్తున్నారు అన్న వేరే ఇంకా. మీరు 2 సంవత్సరాలు ఏదైతే ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారో ఆ ఎక్స్ప్రెషన్ మించి ఎలివేషన్ పడ్డాయి ఎప్పుడు వచ్చే ఏ ఒక్క ఫ్యాన్ కూడా మాకు ఈ ఎలివేషన్ నచ్చలేదు లేదంటే హీరో బాలని ఎప్పుడు ఒక్కరు చెప్పడు దాని వరకు 100% 200% న్యాయం చేశాడు సుజిత్ అయితే ఎలివేషన్ తో ది బెస్ట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు మెయిన్ పిల్లర్ అంటే తమిళ బీజం ఎక్కడ ఒక ఇండస్ట్రీలో ఒక బీజం ఉంటుంది వెళ్ళలేదు అది ఎక్స్ట్రాడినరీ అన్న ఐడియా అయినా కాన్సెప్ట్ అయినా ఎక్స్ట్రాడినరీ అనిపించింది చాలా నెక్స్ట్ లెవెల్ ఇది చాలు పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో అనుకోలే కదా ఆయన నడిచేస్తే చాలని చెప్పి ఆయన స్క్రీన్ లో కనిపిస్తే చాలు ఆ లెవెల్ ఎలివేషన్ పడ్డాయి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఎక్స్ట్రాడినరీ ఇలాంటి సినిమా ముందు ఎవరైనా తీమాను అమ్మంటూ కొట్టిండు ఇంటర్వెల్ ముందే ఇటు కొట్టేసాం చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఇలా డిఫరెంట్ గా చూడటం చాలా నచ్చింది సుజిత్ కి స్పెషల్ థ్యాంక్స్ తమన్ అయితే చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు
సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని చూపించడంలో హరిశంకర్ గారు బాగా ఎలివేట్ చేశారా, సుజిత్ బాగా ఎలివేట్ చేశాడు. పక్కా 100 మార్క్స్ అయితే సుజిత్ కే. ఎలా అనిపించింది ఓవరాల్ గా? చాలా బాగుంది మూవీ. బాగా నచ్చిన సీన్స్ ఏంటి? ఫస్ట్ హాఫ్ అన్ని బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతి ఒక్క సీన్ చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. చెప్పండి ఏంటి అన్న ఎక్సలెంట్ మూవీ. హరిహర వీరమలకి ఎంత సఫర్ అయినామో ఈ సినిమాతో మేము 100% ఫుల్ హ్యాపీ అన్న. ఒక్కసారి అన్న కోసం కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ ఇష్టం ఎక్సలెంట్ 100% సూపర్ మూవీ, ఎక్సలెంట్ అన్న. క్లైమ్ ఎంట్రింగ్ మాత్రం అదరగొట్టేసిరు అన్న. అకిరానందన్ ఉన్నాడా మూవీలో? ఉన్నారు. ఎక్సలెంట్ అన్న. ఓజీ పార్ట్ 2 ఉంది, నిజమేనా? ఫ్యాన్స్ రివ్యూస్ చెప్తే నిజమేనా? లేదన్న, లేదు. అకిరానందన్ అయితే ఉన్నాడు పక్క సినిమాలో. అకిరా లేడన్న. ప్రభాస్ ఉన్నాడు సినిమాలో? లేడన్న. అకిరా కోసమే ఉద్దేశము. ఎంట్రింగ్ ఉందని చాలా చాలా అనుకున్నాము. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత ఉందా మూవీలో? ఎక్స్పెక్టేషన్ డబల్ ఉందన్న. ఓకే, డబల్ ఉంది. అంటే ఏం నచ్చింది? యాక్షన్ నచ్చిందా లేకపోతే బీజిఎం యాక్షన్, నచ్చిందా? ప్రతి సీన్ కథ బాగుందా? కథ బాగుంది, యాక్షన్ బాగుంది. పవన్ కళ్యాణ్ సార్ ఇక మాట రావట్లేదు అన్న. ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్. ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ, దమ్ బిర్యానీ అన్న. చెప్పండి అన్న. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా నేను, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఇటు కొట్టేసింది అన్న. మేము టికెట్ కి 1500 2000 పెట్టి కొనుక్కున్నాము. యాక్చువల్గా మేము ఇంత ప్రైస్ పెట్టి కొనుక్కోము ఎప్పుడు. ఈ రోజు కొనుక్కున్నాము, దానికి వాల్యూ అనిపించింది మాకైతే. ఒక్కొక్క ఎలివేషన్ ఒక్కొక్క లెవెల్ ఉందన్న. సాంగ్స్ అయినా సరే, తమన్ ఇచ్చిన బీట్ కి, నెక్స్ట్ సుజిత్ అన్న ఇచ్చిన సినిమా అయితే హైలైట్ అన్న. ఈ రోజు ఒక విషయం అడిగితే బ్రదర్, సాహో ఇక్కడ పెద్దగా అంత ప్రేక్షకులకు నచ్చలేదు, ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చింది. ఓకే, అంటే ఆకలి ఇక్కడ ఓజీతో తీర్చుకున్నాడు. మేము తీర్చుకున్నాం అన్న, మేము తీర్చుకున్నాం. సుజిత్ అన్న చెప్తున్నా కదా, మేము తీర్చుకున్నాం ఈ రోజు. ఈ రోజు మాకు ఆకలి తీరింది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆకలి తీరిపోయింది. ఏంటి సినిమాలో ఏంటి హైలైట్? ఏంటి యాక్షన్స్, ఎలివేషన్స్? ఏంటి ఎలివేషన్, యాక్షన్ అన్ని వేరే లెవెల్ అన్న. నువ్వు లోపల పోయి చూసినాక బయటకు వచ్చి నువ్వే మళ్ళీ రివ్యూ ఇస్తావు అంటున్నా. ప్రతి ఒక్కరు చెప్తున్నా నేను. సాహోకి ఏమైనా లింక్ ఉందా? అంటే కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి అన్న, కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. సుజిత్ అన్నాక మాత్రం రాజమౌళి అన్నప్పుడు, బాహుబలి అన్నప్పుడు, బాహుబలి 2 తీసినప్పుడు ఒక లెవెల్ ఉంటాయి కదా, ఇది కూడా అదే లెవెల్లో తీసుకుని వచ్చిరన్న. అంటే ఒకవేళ ఉంది అంటే ఓజీ 2 వస్తుంది, అందులో ఇద్దరిని చూడొచ్చా, ప్రభాస్ ని పవన్ కళ్యాణ్ ని? అది సుజిత్ అన్నకు అడగాలన్న, నాకు అడిగితే నేనే డైరెక్టర్ అయితే నేనే తీసుకొని వచ్చి పెడతా అన్న. ఇద్దరికి మీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఉంటే తీసుకురావాలన్న. ఒక చిన్న సీన్ అయినా సరే తీసుకురావాలి. చెప్పండి ఏంటి, ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, సుజిత్ డైరెక్షన్ కానీ, తమన్ బీజిఎం కానీ చాలా బాగుంది. ఒక మాట చెప్పాలా, ఓజీ పార్ట్ 1 జస్ట్ పవన్ కళ్యాణ్ యాక్షన్ మూవీ, జస్ట్ ట్రైలర్ అనుకోండి. ఇది గ్లిమ్స్ అంతే, ఇది గ్లిమ్స్. సాహో అది చెప్పేసిన ఇప్పుడు బయటికి వస్తుంది కదా ఎట్లయినా. 100% పార్ట్ 2 ఉంది. ఇది పార్ట్ 1 పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, అంటే పవన్ కళ్యాణ్ కూడా యాక్షన్ మూవీస్ తీయగలుగుతాడు అని జస్ట్ ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ఇది సినిమా అనుకోకండి, జస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రెండ్ సెట్ చేస్తారు. ఈ సినిమా ద్వారా ఏమైనా ట్రెండ్ సెట్ చేశారు? కనిపిస్తుంది కదా అన్న ట్రెండ్. ఇదే ట్రెండ్, ఓజీ అనేదే ట్రెండ్. మీరు ఇప్పుడు చూస్తారు, నెక్స్ట్ పార్ట్ 2 వచ్చే వరకు చూస్తారు. ఓజీ ఇంకా ఎట్లా అవుతుంది, ఏంది ట్రెండ్స్, ఇంకా ఎట్లా ఫాలో అవుతారు ఫ్యాన్స్, ఏంది అని చెప్పి మీరు చూస్తారు. ఓజీ 2 అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలు తీయబోతున్నారు అయితే. అన్న లాస్ట్ అనుకున్నారు కదా చాలా మంది. అవునవును. ఒకటి లాస్ట్ కి మీకు సుభాష్ చంద్రబోస్ ఐడియా ఉంది కదా, సుభాష్ చంద్రబోస్ ది స్టోరీ తెలుసు కదా. అంటే సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు బతికి ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు అన్నది ఒకటి పాట ఒకటి ఉంటుంది కదా, సేమ్ అంతే. అవసరం ఉంటే, అవసరం అయితే 100% పార్ట్ 2 వస్తుంది. ఈ సినిమాలో ఏంటి హైలైట్, ఫ్యాన్స్ ఎంజాయ్ చేసింది ఏంటి సినిమాలో? యాక్టింగ్ అన్న. మాకు ఇంకా యాజ్ అన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ ఆడ నడుచుకుంటూ వచ్చినా కానీ అది అంతే. మాకు డైలాగ్ చెప్తారా? ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి డైలాగ్స్ చాలా బాగుంటాయి. అవును. మొత్తం ఒక మాటలో చెప్పాలంటే, రోడ్డు మీద పండేయడం కాదన్నా, నది రోడ్డు మీద పాతేస్తాం, నది రోడ్డు మీద పాతేస్తాం, సినిమా హాయ్ రంగా డాష్ మెంగా అన్నట్టు ఉందన్న సినిమా. హైలైట్ మూవీ. ఏంటి సినిమాలో అంటే, సినిమా బాగుందని చెప్పాలంటే ఏం చెప్తారు? ఏమైనా పాయింట్స్ చెప్పాలి? ఒక్క పాయింట్ కాదు, మొత్తం ఒక్కొక్క క్రాఫ్ట్ వర్ణించుకుంటూ పోతే, ఒక్కొక్క క్రాఫ్ట్ కోసం మాట్లాడుకుంటూ పోతే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా హైలైట్ ఉంది, పీక్స్ ఉంది. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫ్యాన్ కి కూడా
ఐ ఫీస్ట్ అనే రేంజ్ లో ఉంది మూవీ. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని బీట్ చేసిందా? 100%, 200% ఇచ్చింది మూవీ. 200% ఇచ్చింది ఆ మూవీ. మీరు రేటింగ్ అసలు ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తారు? ఒక జెన్యూన్ యాజ్ ఏ ఫ్యాన్ గా నేను ఇవ్వకూడదు. ఇక్కడ ఎవరన్నా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గానీ, ఒక ప్రభాస్ ఫ్యాన్ గానీ, లేకపోతే ఇంకో ఎవరన్నా ఫ్యాన్ గానీ రండి. అల్లు అర్జున్ ఫ్యాన్ ఇవ్వచ్చా రేటింగ్? అల్లు అర్జున్ మాట్లాడుతాను దయచేసి, వద్దు వేస్ట్. దయచేసి అల్లు అర్జున్ యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారుగా. యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా సరే, ఎవరైనా సరే, అల్లు అర్జున్ కాదు, బాలకృష్ణ కాదు, ఇంకోళ్ళు ఎవరన్నా కాదు, ఎవరైనా సరే రేటింగ్ ఇవ్వాల్సిందే అన్న. దీనికి రేటింగ్ ఇవ్వకుండా ఉన్నాడంటే కనుక అది అవిజ్ఞానం అనుకోవాలి. చాలా బాగుంది. బట్ మీరు ఫ్యాన్స్ ఫోకస్ చేయకుండా అదర్ ఫ్యాన్స్ వచ్చే వాళ్ళని ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి. చాలా బాగుంది. ఫ్యామిలీ అని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆయన ఇప్పుడు దాకా డిప్యూటీ సీఎం గానే చూశారు. సో ఇక్కడ నుంచి ఓజితో ఊతకోత మొదలవుతుంది. సినిమాల్లో అంటారు చిరంజీవి గారి డైలాగ్ ఒకటి ఉంటుంది ఇందిరాలో, ఏం ప్యాన్ ఇండియా బ్రో, అంతకు మించి వరల్డ్ వైడ్ అన్నమాట. సో రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, సినిమాలకు దూరంగా ఉన్నాడు, రాలేదనుకుంటారేమో. లేదండి, మన ఖుషి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఖుషి నుంచి కూడా ఆల్రెడీ చూసారు. బట్ కాకపోతే ఇందులో కొంచెం వైరల్ పిచ్చి దాన్ని ఏమంటారంటే రక్తాభిషేకాలు అనమాట. మన ఆలోచన గంగమ్మ జాతర అట్లాను ఇందులో ఓజీ జాతర మొదలైంది మనకి. ఇండస్ట్రీ ఖచ్చితంగా చెప్పకూడదు, ఖచ్చితంగా ఇండస్ట్రీకి ఖచ్చితంగా కలెక్షన్ కూడా బాగానే వస్తుంది. మేబీ ఫ్యాన్స్ అయితే తట్టుకోలేదు, టికెట్ కాస్ట్ కూడా చాలా పెట్టారు. బట్ అయినా కూడా ఫ్యాన్స్ ఖచ్చితంగా డైరెక్ట్ గా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ ఫ్యాన్స్ తరఫున కూడా మా ప్రతి ఒక్కరు సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి. జై జనసేన. మించి ఎవరు లేరీడా, ఆయన మించి ఇల్లు ఉన్నాడు అంటే జగన్ గారు బొక్క గుల్లా చెప్తున్నా. ఆడు ఓనా పోతే పోయింది, ఓడి బొక్క మరి ఎట్టు భయ్యా. ఇది ఓజీ కదా, నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సినిమాకి దగ్గర వెళ్ళిపోతుంది. చూసుకోండి, ఇది మాత్రం పక్క. బయట అంబులెన్స్ రెడీ పెట్టండి. ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే పండగ తొక్కి పడేస్తారు. తమన్ పై బీజిఎంలు కొడుతుంటే ఆయన మాట్లాడలేడు. ఇంతే ఇంకా బీజిఎంలు అట్లా అదిరిపోతుంది. నిజంగా నందమూరి తమన్ కాదు, కొన్నిదల తమన్, అదొక్కటి గుర్తు పెట్టుకోండి. అన్నమాట ఓజీ ఫ్యాన్స్ అయితే పండగ. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమా కూడా ఏదో ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తారు ఖచ్చితంగా. అట్లా ఏం సెట్ అయింది అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు, మేబీ రాజకీయాల్లో పోయి సినిమాల గురించి తక్కువ యాక్టింగ్ లేదు, అవగాహన లేదు అని అనుకుంటుంటారు. కాబట్టి ఇది ఒక ఓజీతో మళ్ళీ రీకమ్ బ్యాక్ అనేది ఇచ్చారు మా పవర్ స్టార్ గారు. ఖచ్చితంగా ఫ్యాన్స్ నచ్చుతుంది, ఫ్యామిలీ ఖచ్చితంగా ఉందండి, చెప్పుకోవచ్చు. మనం ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూసాము ఓజీ అని. సో దానికి తగ్గట్టు డైరెక్టర్ గారు కూడా న్యాయం చేశారు. మిగతాది మనం పొద్దున కూడా చూసుకోవచ్చు. అసలు ఏం చేస్తారు, రేపు మార్నింగ్ మొదలైంది. ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రమే చూసారండి, రేపు మార్నింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ తో కూడా చూద్దాం. అదర్ ఫ్యాన్స్ కూడా ఏం చెప్తారో మేము వెయిట్ చేస్తున్నాం. జై జనసేన, జై పవర్ స్టార్. ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఈ సినిమా రిలీజ్ అయింది అంటే దీనికి రీజన్ ఏం చెప్పొచ్చు? ఫ్యాన్స్ ఇచ్చే హైపా లేకపోతే కావాలని ఇంకా ప్రమోట్ చేశారు? లేదు, ఆయనకి ఎటువంటి పబ్లిసిటీ అనేది అవసరం లేదండి. ఆయనకైతే ఒకటి ఎన్నాళ్ళ నుంచో రాజకీయం నుంచి ఆయన ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సినిమా ఆయన రాజకీయ తరఫు నుండి